పాండురంగా కరుణతో కాచు శ్రీరంగేశా కరుణతో కాచు శ్రీరంగేశా కొలిచినంతనే వరములు సగే కొలిచినంతనే వరములు సగే కంటి కౌస్తుభ మణి విరచిత కంటి కౌస్తుభ మణి విరచిత తులసి హారధారా కాశీ పీతాంబరా పాప విమోచన సాధన రంగా బ్రోవరావనాదలోల బ్రోవరావనాదలోల మురళీధరా ముకుంద భక్త పోషలోక రక్షా పరంధామ పాండురంగ పరంధామ పాండురంగ రంగ రంగ పాండురంగ రంగ రంగ పాండురంగ విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ ఒరే నీచాతి నీచుడా దుర్మార్గుడా ఆ అమాయకురాల మీద నీ ప్రతాపం చూపిస్తావా ఆ? నిజంగా నీకు దమ్మనేది ఉంటే నాతో తలపడరా చూద్దాం లేదు కదా నీకు కనీసం నా కళ్ళలోకి సూటుగా చూసే ధైర్యం కూడా లేదు దీన్ని పక్కకు తీసుకెళ్ళండి తీసుకువెళ్ళండి రా పీక పిసికి చంపేస్తాను నిన్ను ఏమనుకున్నావు? వదులు వదులు ఆడదాని మీద చేతులు వేస్తావా నరికి పోగులు పెడతాను ఏమనుకున్నావు చేతులు వేస్తావా 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 అయ్యో అయ్యగారు దానికి పూనకం వచ్చినట్టుంది మిమ్మల్ని పీక పిసికి చంపేస్తానంటుంది రండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి ఇంకెప్పుడు ఆడవాళ్ళ జోలికి రాకు వచ్చావో చంపేస్తాను పోరా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి పదండి ఒరే ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి పోతావురా నీ చావు నా చేతుల్లోనే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిన్ను చంపి తీరుతాను అయిందా అయిందా చోద్యం చూడడం పూర్తయిందా ఇలాగే చూస్తూ ఉండండి వాడేం చెప్పినా గంగిరెద్దులా తల ఊపుతూ ఉండండి నా భర్తకు అన్యాయం జరిగినప్పుడు మీలో ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఏళ్లు గడిచిపోయాయి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు బంగారం లాంటి నా కాపురం ఈ దుర్మార్గుడు వల్ల నాశనమైంది ఇప్పుడు వాడు నిజాయితీ పరుడైన శివప్ప కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు మీరందరూ ఎప్పట్లాగే చోద్యం చూస్తున్నారు చూస్తూ ఉండండి ఇలాగే చూస్తూ ఉండండి వెళ్ళండి ఈ భవనంలో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు సకు ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరున్నారు రాకుమారి ఇంకా రాక్షసుడు ఒకసారి రాజకుమారి బ్రహ్మరాక్షసుడి చేతిలో చిక్కిందంటే రాక్షసుడు రాకుమారిని వదలడు నాన్న నాన్న నిజం నాన్న నేను కావాలని అయ్యగారింటికి వెళ్ళలేదు నాన్న నేను అయ్యగారింటికి వెళ్ళలేదు నిజంగా నేను వెళ్ళలేదు అమ్మా నేను అయ్యగారింటికి వెళ్ళలేదు నా అంతటి నేను వెళ్ళలేదు నిజంగా వెళ్ళలేదు నేను అక్కడికి వెళ్ళలేదు నేను మహాజాన్ మావి ఇంటికే వెళ్ళాను కానీ వాళ్ళు నన్ను గోనె సంచిలో పడేశారు
అమ్మా నేను మీ మాటని కాదని అక్కడికి వెళ్ళలేదు. నన్ను నమ్మండి, నన్ను కొట్టకండి అమ్మా, నన్ను కొట్టకండి అమ్మా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, నేను మీ మాటని ధిక్కరించలేదు. సరే, నువ్వు ఏ తప్పు చేయలేదు మా అందరికి తెలుసు. నాకు తెలుసు తల్లి, నువ్వు మా బంగారు కొండ. బామ్మ బామ్మ నువ్వు నన్ను కొట్టవు కదా? బామ్మ, లేదమ్మా, కొట్టనమ్మా. నువ్వు ఎప్పుడు నా మేలు కోరే చెప్తావు, అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు బామ్మ. సరేనమ్మా, సరే. ఆ రాక్షసుడు తాతయ్య నన్ను ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాడు కదా బామ్మ, నన్ను మళ్ళీ తీసుకెళ్ళాడు కదా. నాకు చాలా భయం వేస్తుంది బామ్మ, నాకు భయం వేస్తుంది. సఖు, నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు. నువ్వు చాలా భయపడిపోయావు, చాలా భయపడిపోయావు. నాకు భయం నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చేసావు కదా, నీకేం కాదు తల్లి. ఏడవకు. సఖు, నేను నీకోసం వేడివేడిగా అన్నం పప్పు వండుతాను, సరేనా? నువ్వు కమ్మటి నెయ్యి వేసుకుని కడుపు నిండా తిందువు గాని, సరేనా తల్లి? పాండురంగడి స్మరణ చేసుకో, నీకు అస్సలు భయం ఉండదు. ధైర్యంగా ఉండు, అమ్మ పిలుస్తుంది. వెళ్ళు వెళ్ళు, పాండురంగడి స్మరణ చేసుకో. ఆ? వాడి వల్ల నా కూతురు దయనీయమైన స్థితిలో ఉంది. మీరు గోపు శాస్త్రి గారి మాట వినలేదు, అందుకే మొత్తం మీకు వ్యతిరేకంగా జరుగుతోంది. ఒక్క విషయం కూడా మీరు కోరుకున్నట్టు జరగట్లేదు. ఏయ్, ఊరికే నాకు సలహాలు ఇవ్వకు, మాట్లాడకుండా ఉండు. మాట్లాడకుండా ఎలా ఉంటాను? మాట్లాడకుండా ఎలా ఉంటానండి? మీ మీద ప్రేమ ఉంది కాబట్టి వెలవెల్లాడిపోతున్నాను. అర్థం చేసుకోవట్లేదు. మీ ఒళ్ళు కాలినంత పని అయింది. మీరు మెట్లకు అతుక్కుపోయారు. నెమలిక్క తాకినప్పుడు కూడా మంటలు చెలరేగాయి. ఇక ఇవాళ మిమ్మల్ని తేనె తెగలు చుట్టుముట్టాయి. మీరే చెప్పండి, ఎందుకు ఇదంతా జరుగుతోంది? ఎందుకు ఇదంతా జరుగుతోంది? మీరు గోపు శాస్త్రి గారి మాట పెడచెవిన పెట్టారు, అందుకే ఇదంతా జరుగుతోంది. ఆ రోజు ఆయన మీతో ఏమన్నారు? ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. కానీ మీకు వంశోద్ధారకుడు కావాలంటే తప్పనిసరిగా పెళ్లి కుమార్తె మనస్ఫూర్తిగా పెళ్లికి అంగీకరించాలి. ఇరుపక్షాల అంగీకారంతో పెళ్లి జరగాలి. రాక్షస వివాహం పనికిరాదు. బలవంతంగా పెళ్లిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే మాత్రం కుదరదు. సంపూర్ణ అంగీకారంతో పెళ్లి జరగాలి. వధువు తన పూర్తి అంగీకారాన్ని తెలియచేస్తేనే మీరు పెళ్లి చేసుకోవాలి. కానీ ఇక్కడ మీ ప్రవర్తన ఎలా ఉంది? సక్కు ఇంకో 7 జన్మలు ఎత్తినా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. అయ్యో, ఇలా చూడండి, మీకు కోపం వచ్చినా కూడా పర్వాలేదని చెప్తున్నాను. నేనెప్పుడు మీకు మేలు జరగాలని అనుకుంటాను. మీ సంతోషమే నా సంతోషం, అర్థం చేసుకోండి. ఏయ్, మాటలకేం తక్కువ లేదు. నేను కష్టపడి పని చేస్తాను, మీ అప్పు తీర్చేస్తాను అన్నావుగా. నవమి రానే వచ్చిందే. అప్పు తీర్చావా? అప్పు తీర్చావా? ఆ? అయ్యగారు, ఇప్పుడు చూడు, నా కొరడా నీ వీపు మీద నాట్యం చేస్తుంది. పాండురంగా, కొట్టకండి, మా నాన్నని కొట్టకండి, కొట్టకండి, సక్కు, మా నాన్నని కొట్టకండి, కొట్టకండి, మా నాన్నని కొట్టకండి. వద్దు, నీకేమైందమ్మా? కొట్టద్దు,